తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో 2 సార్లు గ్రూప్ 1 రద్దయిందని, పరీక్షలు సరిగ్గా నిర్వహించలేకపోయారని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వంలోకి రాగానే నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగాలు నియమించే ప్రక్రియని వెంటనే మొదలు పెడతాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తాం. తద్వారా నిరుద్యోగ యువతీ యువకులకి ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో తేదీలతో సహా ముందుగానే ఆ క్యాలెండర్ను ప్రకటిస్తాం. తద్వారా జరిగేటువంటి పోటీ పరీక్షల్లో ఇబ్బంది లేకుండా, ఓవర్లాప్ కాకుండా, సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేటట్టుగా చేస్తామని ఆ రోజు మాటిచ్చాం. దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులు ఖాళీలు, నోటిఫికేషన్ల జాప్యం, తరచుగా వాయిదాలు, పరీక్షల రద్దు, ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వటం, వేరే పరీక్ష తేదీలు ఒకటే అవ్వటం, వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతల్లో ఈ సమస్యలు తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగించాయి. గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన నిర్వహణ లేని కారణంగా 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దు అయింది. పేపర్ లీక్ కారణంగా 2023 మార్చి 17వ తేదీన మొదటిసారి పరీక్ష రద్దు కాగా, ఉద్యోగార్థుల బయోమెట్రిక్స్ తీసుకోనందున హైకోర్టు ఉత్తర్వుల ద్వారా 2024 ఫిబ్రవరి 19వ తేదీన రెండవసారి కూడా పరీక్ష రద్దు అయింది. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తక్షణ కార్యాచరణ చేపట్టింది. సాగునీరు, పౌర సరఫరాల మంత్రి గారితో పాటుగా ముఖ్యమంత్రి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును అర్థం చేసుకోవటానికి కమిషన్ చైర్మన్ గారిని స్వయంగా సంప్రదించారు. నూతన చైర్పర్సన్, సీనియర్ సివిల్ సర్వెంట్స్ సభ్యులుగా నియమించడం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటం జరిగింది. రిక్రూట్మెంట్ ప్రక్రియను సరళీకృతం చేయటానికి యూపీఎస్సీ మరియు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తున్న పద్ధతులు, విధానాలను అర్థం చేసుకోవటానికి సీనియర్ ఐఏఎస్ల అధ్యక్షతన 2 కమిటీలను ఏర్పాటు చేయటం జరిగింది. వారి నివేదికల ఆధారంగా వారి సూచనలు ప్రభుత్వం అమలు చేస్తుంది. నూతన నోటిఫికేషన్లు, పరీక్షలు ప్రభుత్వం పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి 60 నూతన ఖాళీలను జత చేస్తూ 563 ఖాళీల కోసం ఒక నూతన